హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే పచ్చి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుందామండి. చాలా రోజులైంది పచ్చి మామిడికాయలు పచ్చడి చేసి. అంటే ఈ ఇయర్కి ఇదే ఫస్ట్ టైం అండి. నిలవ పచ్చడి చేసుకుంటే అది ఇయర్ అంతా వస్తుంది, కానీ ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అయితే అప్పటికప్పుడు స్పైసీగా తింటుంటే నోటికి కారంగా పుల్లగా చాలా బాగుంటుందండి. నేను ఒక కాయ మాత్రమే తీసుకుని, చాలా పుల్లగా ఉందండి ఈ కాయ అయితే. ఒక కాయ మాత్రమే తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చెక్కు తీస్తున్నాను. చాకుతో తీస్తుంటే చెక్కు అంతగా రాలేదండి. ఈ చెక్కు తీసేది ఉంటుంది కదా, ఈ చెక్కు తీసే దాంతోనే నేను చెక్కు తీసేసి శుభ్రంగా మనం ఆ చెక్కు అంతా తీసేసి పచ్చడి నూరుకున్న టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే పైన కరకరలాడుతూ ఉంటాయని ఆ చెక్కు అలాగే ఉంచేసి పచ్చడి చేస్తుంటారు. నేనైతే శుభ్రంగా చెక్కు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవి లోపల విత్తనం కూడా ముదరలేదు చూడండి. విత్తనం అయితే లేతగానే ఉంది. టెంకె కూడా కట్టలేదండి, ఇంకా అంత లేతగా ఉంది. అయినా కానీ ఇంకా పుల్లగానే ఉంది కాయ అయితే. పుల్లగా ఉన్న కాయలతోటి పచ్చడి చేసుకున్న, పప్పు చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా చేపల కూరలో వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఎండు చేపలైనా పచ్చి చేపలైనా పచ్చి మామిడికాయ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఖచ్చితంగా చేపల కూరలో మామిడికాయ వేసిన వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది, తప్పకుండా చూడండి. సన్నగా తరిగిన పక్కన పెట్టేసి కడాయి పెట్టి ఎండుమిర్చీలు నేను తీసుకున్న ఒక కాయకి 8 ఎండుమిర్చీలు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ధనియాలు వేసి, కొంచెం ఆయిల్ వేసి. ఎక్కువ ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు అంతగా అవసరం లేదండి. కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారు. మెంతులు వేస్తే మా ఇంట్లో వాళ్ళు తినరని, అందుకని నేను మెంతులు వేయలేదండి. మెంతులు కూడా వేసుకోండి ఫ్రై చేసేటప్పుడు. ఈ విధంగా ఫ్రై చేసి మనం ముందుగా సన్నగా తరిగిన అన్నీ కూడా రోట్లో వేసి నూరుకోవాలండి. మన చాలా వీడియోస్లో మీరు చూస్తూనే ఉంటారు. నేను ఎప్పుడు కూడా మిక్సీకి వేయను. చట్నీలు వేయినా కానీ, తినే పచ్చళ్ళు వేయినా కానీ ఇలా రోట్లోనే, నాకు ఎంత బిజీగా ఉన్నా, నాకు టైం అవుతుంటే కూడా డ్యూటీకి, నేను పచ్చడి మాత్రం ఇలాగే చేస్తాను. మా ఇంట్లో వాళ్ళు మిక్సీలో వేస్తే మాత్రం తినరు. టిఫిన్లకు మాత్రమే వేస్తానండి. ఇలా ఎండుమిర్చీలు శుభ్రంగా మనం మెత్తగా పొడి కొట్టి సన్నగా తరిగిన ఈ పచ్చి మామిడికాయ ముక్కలను వేసి దంచుకోవాలి. నేను కొంచెంగా స్పూన్తో కలుపుతూ కొంచెంగా ఎగిరిపోకుండా దంచుకుంటూ ఉన్నానండి. దంచే కొంది దాంట్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్ మన కళ్ళల్లో ఎగిరిపడుతుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా మాత్రం పచ్చడి దంచేటప్పుడు దంచుకోవాలి. చూడండి, కొంచెం నాకు సాల్ట్ సరిపోలేదు, పుల్లగా ఉంది కదండి. ఇంకొంచెం సాల్ట్ ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసాను, మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ సరిపోకపోతే చప్పగా ఉంటుంది, ఇంకా కారంగా కూడా ఉంటుంది. మనం ఎంత కారంగా తినాలనుకున్నా ఉప్పు, పులుసు అన్నీ బాగుంటేనే కదండి తినాలనిపిస్తుంది. ఈరోజైతే ఈ పుల్లగా ఉండే పచ్చడి నూరానండి. చూడండి, నూరితే మనం మిక్సీలో వేస్తే మెత్తగా అవుతుందండి. ఇలా రోట్లో వేసి నూరుకున్నట్లయితే కచ్చాపచ్చాగా పచ్చడి ఉంటుంది. కచ్చాపచ్చాగా ఉన్నప్పుడు అన్నంలో కలుపుకుంటుంటే తింటుంటే పంటికి కొంచెంగా మామిడి ముక్కలు తగులుతూ చాలా బాగుంటుందండి. మన వీడియో తీస్తున్నప్పుడే నాకైతే ఈ పచ్చడి నూరుతున్నప్పుడే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఎప్పుడెప్పుడు తినాలా ఈ పచ్చడి నూరుకోనని. రోజు చికెన్లు, మటన్లు, వెజ్ ఫుడ్ తింటుంటే కూడా ఒక్కొక్కసారి నోరు చప్పగా అవుతుంది కదా, అందుకనే ఇలాంటివి కూడా ప్రిపేర్ చేసుకుంటుండాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు అవన్నీ వేసి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి అవి చిటపటలాడాలండి. మనం ముందుగా రోట్లో నూరుకున్న పచ్చడిని ఆ పోపులో వేసుకొని కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు మాత్రం ఒక లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. మీతో మాట్లాడుతూనే ఉన్నాను. మన పచ్చడి రెడీ అయింది. వేడి అన్నంలో వేసుకుంటే